బిల్లాపూర్ కి కొత్త ఊరు ముగ్గేసిందే మా కిషారెడ్డి గారు అని చెప్తున్నా. గెలుస్తాడు, నేను రాసి పెట్టుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి నీకు అవసరమైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయి హైదరాబాద్ లో, నేను తీసుకుపోయి నీకు కోచింగ్ సెంటర్ అడ్మిషన్ చేపిస్తా. లాంగ్వేజ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు ఊర్లలో తిరిగే అవకాశం కూడా ఉండదు. మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి బిల్లాపూర్ గ్రామానికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఒక మాట ఏమన్నాడు అంటే, బెల్లాపూర్ కి ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, మాజీ మీ కిషారెడ్డి సార్ ఏం చేసిండు అని చెప్పి మాట్లాడిండు. అయితే బెల్లాపూర్ కి కొత్త ఊరు ముగ్గేసిందే మా కిషారెడ్డి గారు అని చెప్తున్నా. ముంపు గ్రామం ఉండే మా బెల్లాపూర్ రీఅప్డేషన్ విలేజ్. ఇక్కడ ముంపులో పోకున్నా కానీ ఇక్కడ కొత్త ప్రభుత్వ స్థలం తీసుకొని ఇక్కడ కొత్త విలేజ్ స్టార్ట్ చేసిందే మా కిషారెడ్డి గారు. ఈ ఊరు ముగ్గేసిందే మా కిషారెడ్డి గారు. ఏం చేశారు అంటున్నా, ఊరే కన్స్ట్రక్షన్ చేయించాడు కిషారెడ్డి సాబ్. 360 ఇందిరా మిల్లు కట్టించినాం. ఇక్కడ నువ్వేం చేసినావు చెప్పు, ఒక ఇళ్ళైనా కట్టించినావా? ఏం చేసినావు? నేను వచ్చి పెద్ద పీకులు మాట్లాడట్లేదు, సిగ్గుశరం ఉండాలి నీకు జరనన్నా. ఏం సర్టిఫికేట్ పట్టుకున్నావా చేతిలో? ఇది ఎక్కడ సర్టిఫికేట్ చూపిస్తున్నావు? మేము ఇచ్చి మా ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్ అని చెప్పి. ఒక్క నిమిషం, బొమ్మ సర్టిఫికేట్ పట్టుకొని నేను ఇచ్చిన సర్టిఫికేట్ అని చూపిస్తున్నాడు. సిగ్గుశరం ఉండాలి జరనన్నా. ఇది చూడు, ఇది జర ఇందిరమ్మ బొమ్మ ఉన్నది, సర్టిఫికేట్ పట్టుకుని మా ప్రభుత్వం ఇచ్చినామని చూపిస్తున్నది. జనాలు ఉన్నా నీకు ఇది ఏం మాట్లాడుతున్నావు? బిల్లాపూర్ చేసిందే మేము, నువ్వు చేసిందేమున్నా చెప్పు రా, చర్చకు రా, పొద్దుగా తోలి ఎవరొక తోలి నువ్వనరా. ఎవరేమేమి చేసినా చర్చ పెడదాం. బిల్లాపురం గ్రామానికి 94 లక్షలు శాంక్షన్ చేసి జీవో చెప్పిస్తే దుర్మార్గుడు నువ్వే క్యాన్సల్ చేపించినావు. సార్ చనిపోయిన తర్వాత నువ్వే క్యాన్సల్, అగ్రిమెంట్ లెవెల్లో క్యాన్సల్ చేపించినావు. ఉన్నదాన్ని నీకు జన మాట్లాడుతున్నావు. నేను వచ్చి వస్తున్నారు నీతో ఏం చేయలేదు. నువ్వు మొత్తం అన్ని జగడాలు పెట్టినావు, మొత్తం అన్ని చేసినావు. అన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకొని ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి గరీబ్ వాళ్ళకి పరిచయం చేసినావు కదా. మీరే కోర్టుకు పోయి అన్ని మీరే చేసుకొని మీరే కోర్టులో మీకు రివర్స్ అయితే మళ్ళీ మా మీద బురద వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది భూపారెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు మానుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్ నారాయణఖేడ్ అసెంబ్లీ ప్రెసిడెంట్. అయితే నిన్న బెల్లాపూర్ గ్రామంలో జరిగినటువంటి రేకుల షెడ్డు కూల్చివేతకు సంబంధించి నిన్న భూపాలరెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడానికి సిగ్గుందా అని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతా ఉన్నా. భూపాలరెడ్డి, నీ ప్రభుత్వంలో నువ్వు ఎన్ని అరాచకాలు చేసినావు నీకు తెలుసా? నువ్వు ఎంతమంది అమాయకులను, దళితులను పీడించి ఎంత ఇబ్బంది పెట్టినావో నువ్వు మర్చిపోతున్నావా? గతంలో చప్టా గ్రామంలో కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజులు, ఒక వారం రోజుల్లో గృహప్రవేశానికి పెట్టుకున్నటువంటి ఇల్లుకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయత్ పర్మిషన్ ఉంది, కోర్టు పర్మిషన్ ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండగా నిర్దాక్షిణ్యంగా నువ్వు ఆయన ఇల్లును గులగొట్టినవు. రాష్ట్రం అంతా తెలుసు నీకు. నీకేమన్నా సిగ్గుందా? ఈరోజు డబ్బలు లేపేసిందని వచ్చి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రామోజీపల్లిలో నిరుపేదలే, దళితుల ఇల్లు గులగొట్టినవు. అదేవిధంగా 50 సంవత్సరాల కింద బతుకుతున్నటువంటి సిర్గాపూర్ గ్రామంలో రోడ్డు మీద ఉన్న డబ్బలన్నీ లేపేసి వాళ్ళని రోడ్ మీద పడే విధంగా ఆ రోజు నువ్వు చేస్తే మా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు వాళ్ళ తరపు నుంచి కొట్లాడితే మా సంజయ్ రెడ్డి గారి మీద, మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు కేసులు పెట్టియడం జరిగింది. అది నీకు యాద్ చేయదలుచుకున్నాం. నీకు గుర్తుందా? నువ్వు నిన్నొచ్చి మొసలి కన్నీరు కాచి ఏదో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తావు అని అంటున్నావు. అది నిజానికి ఎందుకు గులగొట్టిరు అనేది నీకు తెలుసో తెలియదో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి భూపాలరెడ్డి. అది కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టుకు వెళ్ళింది కూడా ఎవరైతే డబ్బాలు నిర్మాణం చేసుకురో, షెడ్లు నిర్మాణం చేసుకురో వాళ్ళే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది? ఏవైతే ఉన్నాయో గ్రామంలో అవి ఇండ్లు కట్టుకోవడానికి, ఇండ్ల నిర్మాణానికే ఆ స్థలాలను ఇవ్వడం జరిగింది. షెడ్లు, కమర్షియల్ షెడ్లు వేసుకోవడానికి స్థానం లేదని చెప్పేసి మీరు పెట్టుకున్న లాయరే మీకు 8 రోజులు అవకాశం ఇచ్చి తీసేసుకుంటామని చెప్పడం జరిగింది. 8 రోజులైంది, వారం రోజులైంది, 10 రోజులైంది. ఆ షెడ్లు తీయలేరు, తొలగలేరు. కాబట్టి కోర్టు ఆర్డర్తోని డైరెక్టుగా పోలీస్ బలగాలు వచ్చి ఆ షెడ్లను తీసేయడం జరిగింది. కానీ అందులో కాంగ్రెస్ పార్టీది కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంది కానీ, రేవంత్ రెడ్డిది కానీ, ఎమ్మెల్యేది కానీ, మా బెల్లాపురం సర్పంచ్ది కానీ ఎటువంటి కూడా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం అనేది జరిగిపోయింది. మళ్ళొకటి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఏ నోటీసులు ఇవ్వలేరు, ఏమి ఇవ్వకుండానే మస్కులు వచ్చి రాత్రి వచ్చి గులగొట్టేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను కూడా ఎంబటెంబటే చింపేసిర్రు అని చెప్తా ఉన్నారు. కాబట్టి నోటీసులు ఇచ్చే ఒక రూల్స్, ఒక పద్ధతి ప్రకారం దాన్ని గులగొట్టిరు. కానీ ఎవరి ప్రమేయమో, మరి ఎమ్మెల్యే ప్రమేయమో కానీ
ఇంకా సీఎం గురించి మాట్లాడుతుంది. సీఎం చెప్తాడు ఏమైనా రేకుల షెడ్లు గురించి గులగొట్టుండి బెల్లాపురంలో ఉన్నాయని చెప్తాడు. నువ్వు సిగ్గుండి మాట్లాడాలి భూపాల్ రెడ్డి. నీ ఆయంలో నువ్వు ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డావు, నువ్వు ఎంతమందికి ఇబ్బంది పెట్టినావు అని చెప్పేసి అందరూ రాష్ట్రం మొత్తం గమనించి నారాయణఖేడ్ కాన్సెన్స్ కాదు, విలేకరు నిజాయితీగా పనిచేసుకుంటూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ V6 విలేకరు ప్రవీణ్ పరమేశ్ అన్న వాస్తవాలు పేపర్లో రాస్తే నువ్వు ఇట్లా రాస్తావా అని చెప్పేసి ఆయన ఇల్లును కూడా గులగొట్టడం జరిగింది. నువ్వు ఈరోజు వచ్చి షెడ్లు గులగొడుతురని రోడ్ల మీద ధర్నా చేస్తా ఉన్నావు. అది నీకు సమ్మతమా అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడున్న మా ఎమ్మెల్యే కానీ ఒక్క పేదవాడికి ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు, వాళ్ళు చెయ్యరు కూడా. ఒక్కొక్క కళ్యాణ లక్ష్యం చెక్కును 7 సంవత్సరాలు ఆపిన ఘనత నీది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక కళ్యాణ లక్ష్యం చెక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కానీ ఎక్కడన్నా ఆపినట్లు దాఖలు ఏమన్నా ఉన్నాయో నువ్వు నిరూపించాలి. నా మనూరు గ్రామంలోనే నీకు పనిచేసిన వాళ్ళే కూడా నేను ఒక్క చెక్కు కూడా ఆపకుండా ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది. అది నువ్వు గుర్తుంచుకోవాలి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు. ఏదన్నా ఉంటే వాస్తవాల్లోకి వచ్చి వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలను నిరూపించాలి. నువ్వు ఛాలెంజ్లు చేస్తావు కదా, ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకో. ఒకవేళ ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉండి గులగొట్టిరు, లేదా గ్రామ సర్పంచ్ బెల్లపురం గ్రామ సర్పంచ్ ప్రమేయం ఉండి గులగొట్టిరా అని చెప్పేసి నువ్వు నిరూపించు. అది నిరూపించినాక అది వాస్తవం ఏందో నిరూపించినాక నువ్వు ఏది చెప్తే దానికి మేము సిద్ధమని ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇల్లు కట్టుకోవడానికి అడిగిరు, కానీ వాళ్ళ ప్రభుత్వం ఉంది మేము ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోమని చెప్పేసిరు. ఆ ఏరియాలకు కూడా పోలేదు, దాన్ని జోక్యం కూడా చేసుకోలేదు. కానీ ఇక్కడ కొంతమందికి నష్టం జరుగుతుంది, దళితులకు ఇచ్చిన జాగాలను లాక్కున్నారు అని చెప్పేసి ఆ దళితులు మా జాగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం వల్ల ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ఆ షెడ్లను అనేది తీసేయడం జరిగింది. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి ప్రమేయం లేదని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో కానీ మా ఎమ్మెల్యే గారి మీద కానీ వ్యతిరేకంగా మరి కొంచెం వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడుతూ ఉండరు. మేము వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు ఊర్లలో తిరిగే అవకాశం కూడా ఉండదు. భూపాల్ రెడ్డి గారు, నువ్వు ఎంత దుర్మార్గం పాల్పడ్డావు, నువ్వేం చేసినావు అనేది నాకు బాగా తెలుసు. నీకు 3 సార్లు నేను పనిచేసినందుకు నాకేం శిక్ష విధించినావు కూడా నీకు తెలుసు భూపాల్ రెడ్డి. మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లా నాకు లాస్ట్ టైం ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్లా 2 ఓట్లు లేవని అన్నావు, 280 ఓట్లతో ఎంపీటీసీ గెలిచిన. మొన్న కూడా నీకు ఇంతనన్నా గురాతం ఉండాలి. నీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 3 ఎలక్షన్లు చేసి నీకు వచ్చిన కనీసం ఆ గురాతం లేను నువ్వు మొన్న కూడా నన్ను ఓడగొట్టడానికి నాకు టీఆర్ఎస్ మిత్రులు కాంగ్రెస్ అందరూ కూడా సపోర్ట్ చేసి గ్రామానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి గ్రామం అంతా సపోర్ట్ నాకు చేస్తుంటే నువ్వు ఫోన్ చేసి సిద్ధారెడ్డిని ఓడగొట్టుండని చెప్పే నీతి గురాతం ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మీరు భూపాల్ రెడ్డి గారు. ఇవన్నీ గమనిస్తా ఉన్నాం. చెప్తున్న ఫ్రెండ్లీ రాజకీయాలు మేము వాస్తవానికి మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదు ఇప్పటిదాకా. మేము ఎవరిని కూడా విమర్శించలేదు, ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా ఎవరికి వల్గర్గా మాట్లాడలేం. ఎందుకు మాట్లాడలేమంటే మాకేం ప్రభుత్వ పథకాలను అందిస్తూ మేము ఒక డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ మేము పట్టించుకోవడం లేదు. మాకు డెవలప్మెంట్ ముఖ్యం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడు. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను గ్రామ స్థాయికి అందే విధంగా కొనసాగించి ముందరికి వెళ్తా ఉన్నాం కాబట్టి మీ చిల్లర రాజకీయాల మీద చిత్తశుద్ధి పెడతలేం. తస్మా జాగ్రత్త. ఒకసారి మేము కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన చిత్తశుద్ధి పెట్టదలుచుకుంటే మీరు ఊర్లలో తిరిగే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏదున్న వాస్తవాలను మాట్లాడి మంచి రాజకీయాలను చేద్దాం. సోయిండి మాట్లాడితే బాగుంటుంది. నువ్వేంది అనేది కూడా నాకు అన్నది తెలుసు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. ఈ షెడ్లు గులగొట్టిన ఈ బెల్లపురం గ్రామస్తులకు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది వీళ్ళు ఏదైతే కోర్టుకు వెళ్ళిండ్రో కోర్టు ద్వారానే వచ్చినాయి, అవన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం కాబట్టి బెల్లపూర్ గ్రామ ప్రజలు గుర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అయితే నిన్న బెల్లపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది, నానా హంగామా చేయడం జరిగింది. ప్రభుత్వం మీద మరియు మా ఎమ్మెల్యే గారి మీద అనేక రకాల బురద జల్లడం కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన.
అయితే వాస్తవానికి ఇక్కడ కోర్టుకు వెళ్ళింది కూడా ఇప్పుడు ఎవరి కోసం అయితే ధర్నా చేసిండో వాళ్ళే కోర్టును ఆశ్రయించారు. మాకు సరైన మా రేకుల షెడ్ను తొలగిస్తారని చెప్పేసి వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వీళ్ళకి ఏం అవకాశం ఇచ్చింది, మీకు ఇవి పక్క ఇల్లు కట్టుకోవడానికి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఆ ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా దానిలో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ సరైన రికార్డులు అనేవి ఓసీ కాపీలు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం కాసులకో ఓట్లకో కకృతి పడి ఒక అనాలోచన విధానంతో ఎంఆర్ఓ గారు ఒక సర్టిఫికేట్ వీళ్ళకి కేవలం ఇవ్వడం జరిగింది, కానీ వాటికి సంబంధించిన రికార్డులను ఆర్డీఓ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో కానీ ఎక్కడ కూడా పొందుపరచడం జరగలేదు. కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, వీళ్ళకి మీ యొక్క సరైన ఆధారాలు తీసుకురండి, మీకు ఏదున్నా మేము న్యాయం చేస్తామని చెప్పేసి కోర్టు చెప్తే వీళ్ళు సరైన ఆధారాలు తీసుకోలేకపోయారు. కాబట్టి మీరు ఈ షెడ్లను ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కోర్టు వీళ్ళకు ఒక 8 రోజులు టైం ఇచ్చింది. 8 రోజులు అయినా 15-20 రోజులు అయితే కూడా వీళ్ళు తొలగించలేదు. కాబట్టి మళ్ళా నోటీసులు ఇచ్చినా వీళ్ళు స్పందించలేదు. కాబట్టి ఇది కోర్టు ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఏమున్నది, ఎమ్మెల్యే గారితో సంబంధం ఏమున్నది? ఎమ్మెల్యే గారికి ఏమన్నా అవసరం ఉండే ఇక్కడ షెడ్లు కూలగొట్టడం? ఒక గరీబోడు బతుకుతున్నట్టు మా ఎమ్మెల్యే ఎవరైనా బతకనని చెప్తాడు. ఆడ సిర్గాపూర్లో మా సోదరుడు చెప్పినట్లు రోడ్డు మీద డబ్బల కోసం ఆ రోజు రోడ్డు మీద వాడికి కొట్లాడిందే మా సంజయ్ రెడ్డి సాబ్. నారాయణఖేడ్లో కూడా డబ్బలు తీసేస్తుంటే గరీబోళ్ళు అనేటో లాస్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా బతకాలని ఆ రోజు ఫైట్ చేసింది సంజయ్ రెడ్డి సాబ్. అలాంటి కొట్లాడి నాయకుడి మీద నువ్వు కేసులు పెట్టి అరెస్ట్ చేయించిన దాఖలాలు నీ. కానీ ఇంకా నిన్న కూడా మా ప్రభుత్వం నీ మీద ఎలాంటి కేసులు కానీ అలాంటి దుర్మార్గం ఆలోచన కూడా మేము చేయలేం. నీకున్నది భూపాల్ రెడ్డి సాబ్ అలాంటి ఆలోచనలు, ఒకరి మీద కేసులు పెట్టాలి, ఒకరిని ఇరికేయాలి, ఒకరిని నాశనం చేయాలనే ఆలోచన మీయి. ఆ రోజు మీ ఇక్కడ సంబంధించిన సర్పంచ్ గారు కుమారుడు ఎంపీటీసీ గారు వాళ్ళు ఒక ఆలోచన లేకుండా మరి డబ్బులు తీసుకున్నారా, ఓట్ల కోసం ఆశపడ్డారా, దేనికోసం ఆశపడ్డారు అది వాళ్ళకే తెలుసు. ఏదన్నా కానీ ఒక గరీబునికి న్యాయం చేస్తున్నామంటే ఒక పకడ్బందీగా మనం చేసే ఆలోచన మనకు ఉండాలి. ఆ ఆలోచన లేకుండా ఈరోజు సరైన రికార్డు లేకుండా పాపం 20 మందికి వాళ్ళకు లక్షల్లో ఖర్చు పెట్టించి ఈరోజు వాళ్ళకి అన్యాయం చేసిన పాపం అది మీకే అంటుకుంటుంది. మీరు చేసిన తప్పే ఈరోజు మిమ్మల్ని వెంటాడుతున్నది. మళ్ళా మీరు దాన్ని వెనకేసుకొని ఇంకా ధర్నాలు చేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసమో మీకే తెలియాలి. ఇక ముందు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు మీరు మానేసి ఒక సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయండి భూపాల్ రెడ్డి గారు. అప్పుడు మీకు ప్రజలు ఆశీర్వదిస్తుండొచ్చు. కానీ మీ ఇలాంటి చిల్లర బుద్ధులు, చిల్లర చేష్టలు చేస్తే ఈ రోజు రేపు ఎవ్వరు కూడా ఎడ్డోళ్ళు లేరు. అందరు కూడా చదువుకున్నారు, అందరు కూడా హుషారున్నారు, అందరు కూడా తెలివిమంతులే ఉన్నారు. వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు, వాస్తవాన్ని ప్రచారం చేస్తారు, వాస్తవమే జయిస్తుంది ఎప్పుడైనా సరే. ఇక ముందు అలాంటి ఆలోచన చేయకండి. మరియు అంతేకాకుండా స్థానిక సర్పంచ్ గారు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని సర్పంచ్ గారి మీద కూడా మీరు నిందలేయడం అనేది మీ సమంజసం కాదు. అలాంటి చిల్లర బుద్ధులు మానేసుకోండి, ఊళ్ళలో కొట్లాటలు పెట్టకండి. ప్రశాంతంగా ఉన్న బెల్లపూర్ను ప్రశాంతంగానే ఉంచే విధంగా మీరు కూడా సహకరించండి. మీరు కూడా అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పటికీ కూడా మా సర్పంచ్ గారు కూడా అందరినీ కలుపుకొని తీసుకుపోయే ఒక వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిల్లర బుద్ధులు, చిల్లర రాజకీయాలు మీరు బంద్ చేసి ఊళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటే అది మీకు మంచిది, మాకు మంచిది. ఇక మా ఎమ్మెల్యే గారి మీద కూడా మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ము ఉంటే, మీకు చేతనైతే ఎక్కడ ఒక అవినీతి అనేది సంజీవ్ రెడ్డి గారి మీద బయట పెట్టండి. మేమందరం కూడా సమాధానం ఇయ్యడానికి ఎక్కడికంటే అక్కడికి వచ్చి మీకు సమాధానం ఇస్తాం. ఇప్పటి వరకు సంజీవ్ రెడ్డి సాబ్ చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేకనే ఆయన మీద మీరు బుర్ర తలుతున్నారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకొకటి, మీరు అవినీతి లేని మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు పట్ల సంజయ్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పటి వరకు పబ్లిక్లో కానీ, నాయకుల దగ్గర కానీ, ఇంకెవరన్నా ఆఫీసర్ల దగ్గర కానీ ఎవరి దగ్గర ఇంత మచ్చ లేకుండా నడిపిస్తున్న ఒక మంచి వ్యవస్థ నడిపిస్తున్న నాయకుడు పట్ల సంజయ్ రెడ్డి. నిన్న మీ టీఆర్ఎస్ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ చెప్తున్నాడు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నారాయణఖేడ్ అదృష్టం అని చెప్పేసి. మీ పార్టీలో ఉన్న సర్పంచ్ చెప్తున్నాడు అంటే మా ఎమ్మెల్యే గారి గొప్పతనం ఏంటిదో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు కూడా మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లకండి. మా మంచి పరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రజలు ఎప్పుడు అండదండలు ఉంటాయి. మళ్ళీ కూడా వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యే మా సంజయ్ రెడ్డి సాబే గెలుస్తాడు. నేను రాసి పెట్టుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బురద జల్లే కార్యక్రమాలు చేసినా నీ ఆటలు చెల్లో భూపాల్ రెడ్డి గారు. బెల్లపూర్ విలేజ్ మాజీ ఎంపీటీసీ దత్తకొండ గారు. మరి నిన్న రేకుల షెడ్లు గులడం జరిగినాక తర్వాత జేసీపీలు అవి పోయినాక ఎమ్మెల్యే గారు వచ్చి, మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి వచ్చి ధర్నా చేసిండు. ధర్నా చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే రాజకీయం పరంగా
చెప్తున్నారు. అయితే అటువంటి దుర్మార్గం పాలన ఎప్పుడు మా దిగంబర్ రెడ్డి ఎప్పుడు చేయలేడు, చెయ్యపోవడు కూడా. ఎప్పుడైనా గోరుగారి మంది కానీ ఎవ్వరికైనా కానీ సాయం చేసేటి గుణం ఉన్నది, అందరికి కలుపుకొని పోయే గుణం ఉన్నది. వాళ్ళ వంశ పరంగా వాళ్ళ నాయన కూడా నాలుగోసారి సర్పంచ్ చేసిండు, ఆయన కూడా ఇప్పుడు రెండోసారి సర్పంచ్ చేసిండు, ఆయన కూడా మూడోసారి సర్పంచ్ చేసిండు. ఆయన ఎవ్వని కూడా ఊళ్ళ దుర్మార్గం పాలన ఎప్పుడు చేయలేదు. ఆయన బిరేడ్లో కూడా ఎవ్వడు అప్పజిటోడు ఉండని, తనోడు ఉండని, ఎవ్వడు ఉండని, ఎడ్డోడు గుడ్డోడు లపంగి దొంగ దొర అందరు కూడా సామరస్యంగా తీసుకుపోయేటి వ్యక్తి దిగంబర్ రెడ్డి. బెల్లపురం విలేజ్లో మండూరు మండల భాష నేను చెప్తున్నా. ఆయన ఎప్పుడు అసలు దుర్మార్గం పాలన చేయడు. ఇప్పటి కూడా 200 మంది కూడా లేకపోతే కూడా ఎవ్వనికి ఎట్లనో అందరికి చదువుకొని పోయి అందరికి తీసుకొని పోయి సామరస్యంగా తీసుకొని పోయే వ్యక్తి బెల్లపురం విలేజ్ దిగంబర్ రెడ్డి గారు. ఈరోజు అందులో కూడా వాళ్ళ అన్నది కూడా ఉన్నది, మా అన్నోళ్ళ ఇద్దరు ఉన్నాయి, మా కొడుకుది ఉన్నది. మేమంతా దుర్మార్గం పాలన ఎట్లా చేస్తాము మీరు కూడా ఒకసారి అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా మనిషికి 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. మా కొడుకున్నాడు, మా అన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు. మాకు బాధ లేదా? మాకు కూడా బాధ ఉన్నది. మీరు శైలిచ్చి మీరు కట్టుబడి చేసి మరి అలిగతో సాటించుకుంటా దిగంబర్ రెడ్డి చేసిండు, కాంగ్రెస్ పాలన చేసింది, రేవంత్ రెడ్డి చేసిండు, సంజీవ్ రెడ్డి చేసిండు. అంటే ఇది పెద్ద సిటీ ఉన్నది, పెద్ద దేశముఖులు ఉన్నారా అని సీఎం గారు వచ్చి బెల్లపురం విలేజ్లో పెద్ద కోట్ల ఆస్తి ఉన్నదని రేకుల చెట్లు గులగొట్టమని రేవంత్ రెడ్డి చెప్తాడా? అది ఎందుకు మీరు పట్టించుకుంటున్నారు? కాకపోతే ఊరు విలేజ్లా ఏదైనా ఉంటే అందరు కూర్చొని, అన్ని పార్టీలు కూర్చొని గరీబ్ గాళ్ళకి అన్యాయం చేయకూడదు, నష్టం చేయకూడదు, దాన్ని కూర్చొని సామరస్యంగా కలుపుకొని తీసుకొని పోయే వ్యక్తి ఉండాలి. ఒక్కసారి జీవన్ గారికి ఏం చేసిర్రు? 10 సంవత్సరాల కింద జీవన్ గారు ప్లాట్లు పట్టుకున్నాడు. ఎస్సీలు అందరు కలిసి ప్లాట్లు పట్టుకుంటే లేపేసిండ్రు మీరు, రేకుల చెట్లు తీసుకుపోయిన మీరు. అయితే ఆ రోజు ప్లాట్లు వంచటినాడు కూడా జీవన్ గారు వస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఎలాంటి సంబంధం లేదు, లేచిపోండి అన్నారు మీరు. ఆ రోజు కూడా మీరు గ్రామ పంచాయతీ అసలు తలంలో కూర్చుని పెడితే కూడా మా దిగంబర్ రెడ్డి గారు కళ్ళు మూసిండు. ఆ రోజు కూడా రోడ్డు పైన మరి మీరు షెడ్డాలరు మేము ఇస్తాం మా ఎమ్మెల్యే గారి నుండి అంటే కూడా సరే పోని, వాళ్ళు మా ఊరోళ్ళే వీళ్ళు మా ఊరోళ్ళే, ఎందు గురించి మనం జగడమాడి గరీబ్ నష్టం చేస్తాం, వాళ్ళ కైకిలు చేసుకుంటేనే కడుపులో. మండూరు మండల ఫోరం ప్రెసిడెంట్. నిన్న బెల్లపూర్లో షెడ్లు గులగొట్టిన సంఘటన అందరికి తెలిసిన విషయమే. దానికి టీఆర్ఎస్ కూడా తెలుసు అవి పోతాయి ఎట్లయినని చెప్పి. పోతాయని తెలియడం కూడా మళ్ళీ భూపాల్ రెడ్డి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం చాలా ఆయనకు సిగ్గుందా సిగ్గులేదు అనేది కూడా మాకు తెలియదు. సిగ్గునోడు అయితే రాడు, సిగ్గులేదు కాబట్టి వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశాను. ఎందుకోసం ధర్నాలు చేసిందంటే ఇది మేము చేసిన తప్పుకు కాంగ్రెస్ వాళ్ళ మీద చేయాలని చెప్పే తపనతోనే ఆయన వచ్చి ధర్నా చేసిండు. ఆ రోజు నువ్వు గులగొట్టినప్పుడు తెలియలేదా గరీబులు ఆగమవుతురు అని చెప్పి? ఇక్కడ గరీబులు ఆగమవుతురు అని చెప్పి చేసింది మీరే, గులగొట్టించింది మీరే, మరో ధర్నాలు చేసేది మీరే. కొంచెం మన సిగ్గుందా భూపాల్ రెడ్డి? కొంచెం నువ్వు మాట్లాడే మాటలు కూడా. నేను కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ని. మా నాయకుడి మీద బురద జల్లుతున్న టీఆర్ఎస్ ప్రజలు మరి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మా కాజీ దిగంబర్ రెడ్డి గారు ఈ షట్టర్లను గులగొట్టడంలో వాళ్ళ హస్తం ఉన్నదని వచ్చి మొన్న ధర్నా చేయడం జరిగింది. దీనికి సమాధానం ఏంటంటే మీ చేతులతో మీరు కోసుకొని మా నాయకుడి మీద బురద జల్లడం చాలా తప్పు. ఇది కోర్టుకి వెళ్ళింది మీరు, షట్టర్లు వేసుకుంది మీరు, షట్టర్లు వంచింది మీరు, మరి షట్టర్లను గులగొట్టుకుంది కూడా మీరే. దానికి గులగొట్టుకొని మా నాయకుడి మీద బురద చల్లడం చాలా తప్పు ఇది. ఎందుకంటే వాళ్ళ భూములు దళితుల భూములు అందులో ఉండడం వల్ల వాళ్ళు ధర్నా కూర్చున్నారు, వాళ్ళు కోర్టుకి ఆశ్రమించారు, మీరు వాళ్ళకి న్యాయం చేయలేరు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసింది, దానివల్ల ప్రభుత్వం వచ్చి దానికి సమాధానంగా వాళ్ళు గులగొట్టడం జరిగింది. అంతేగాని మా నాయకుడు అలాంటి బుద్ధి ఉన్న నాయకుడు అయితే ఇప్పటికి ఇసుంటి ఇల్లులు ఎన్నో పోతుండే, అట్లా లేదు. ఎందుకంటే అది ఉన్నది మా మాజీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది బుద్ధి. ఎందుకంటే నాకు 2-3 సార్లు వార్డు మెంబర్గా నిలబడేందుకు, ఒకసారి వైలెన్స్ కేసు కింద మనూరులో ఇరికిచ్చారు, ఒకసారి ఎవరో చంపేసి పడిచిపోతే అది మర్డర్ కేసుల కిందగా ఇరికించిన ఘనత మా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. అది అసలు బుద్ధి మా నాయకుడికి లేదు. ఎందుకంటే మీరు బయట తీసి చూస్తే కూడా తెలుస్తుంది నాకు ఎంత మీరు టార్చర్ చేశారన్నది కూడా అది ప్రజలకు తెలుసు. అసలు బుద్ధి అనేది మా నాయకునికి లేదు.